హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకమణి వ్లాగ్స్కి వెల్కమ్ అండి. మేమైతే మా చెల్లి బర్త్డే కోసం పార్వతీపురం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే కేక్ తీసుకున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏంటి ఫ్రెష్ కేక్ ఎట్లేదా? ఫ్రెష్ కేక్ ఎట్లేదా? అవేనా కింద చూడు. ముందుగా మేము చెప్పలేదు, కేక్ ఆర్డర్ ఇవ్వలేదండి. అప్పటికప్పుడు వెళ్ళి తీసుకున్నాము. ఫ్రెష్ కేక్ ఏదైనా ఉందా అంటే అది ఒక్కటే ఉంది ఫ్రెండ్స్, ఇంకేమీ లేవు. అందుకే ఏ కలర్ అయినా పర్లేదు అనేసి తీసుకోవడం అయితే జరిగింది. కేక్ మీద పేరైతే రాయించాము. మా పిల్లలు అయితే ఇక్కడ చూసారా, మమ్మీ అది ఇది కావాలని అడుగుతున్నారు. వాళ్ళ బాప అయితే తీసుకుందండి, వాళ్ళ బాపకు కొనమన్నారు. నా చిన్న కూతురు దేనికో రండి రండి అని పిలుస్తుంది. అక్కడికి వెళ్తే కేక్స్ చూపించింది. అవి చాలా రోజుల నుండి స్టాక్ ఉన్నాయి, అందుకని అందులో ఏవి మేము తీసుకోలేదు. అంటే అవి అక్కడ షోయింగ్ అనే పెట్టారు, అందుకనే అవి తీసుకోలేదండి. మేము వెళ్ళే త్రోవలో ముక్కుడుపోలమ్మ టెంపుల్ అండి, చాలా ఫేమస్ ఇక్కడ. అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వెళ్ళాము. మా పిల్లలు చూసారా, ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. గంట కొట్టడానికి మా చిన్న పాప పడే తాపయిత్రం చూడండి. వాళ్ళ బాప అయితే గంట కొట్టించింది. మా పెద్ద పాపకు అందలేదు, అలాగని మేము ఎత్తుకోలేము. మొత్తానికైతే తనే ఎలగొకలకు గంట కొట్టింది. దేవుడు దర్శనం చేసుకొని అయితే బయలుదేరామండి. 1.5 జర్నీ అంటే 1.5 జర్నీ అండి ఇక్కడ నుండి మాకు పార్వతీపురంకి. మా చెట్టు పువ్వులు అయితే పిన్ని తీసుకొచ్చింది. ఇంటి దగ్గర కుట్టడానికి టైం లేక కార్లో కుట్టామండి. ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాము, మా చెల్లెల ఇంటికి. మా చెల్లికి బిర్యానీకి హేటెడ్ కావాలని అన్నీ నేర్పిస్తున్నాను అన్నమాట. ఎలా వేయాలి ఏటి చెయ్యమ్మా అనేసి. మా పెద్ద చెల్లి అయితే ఇప్పుడు అక్కడ చూసారు కదా, చికెన్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేస్తే తనేమో కలుపుతుంది. చాలా స్లోగా కలుపుతుంది. తిన్నావా లేదమ్మా అంటే తిన్నానక్క అంటుంది. ఉప్పు కారం పసుపు జీలకర్ర ఆవాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. జీలకర్ర ఆవాలంటే నేను అది పేస్ట్ చేసుకున్నానులేండి, అది కూడా దంచి పెట్టుకున్నాను. అన్నీ కలిపి అందులో బాగా మిక్స్ చేసాము. అందులో పెరుగు అన్నీ లెమన్ అన్నీ వేసుకున్నాము. ఇది చికెన్ దమ్ బిర్యానీ కోసము కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టామండి. ఇంతలోగా మా గారెలు కూడా చేసాము. మా చెల్లి చేత గారెలు చేయించాను. మా చెల్లికి గారెలు రావంట. అక్క చెప్పక్క అంటే చెప్పాను గారెలు ఎలా చేయాలనేది. ఒకసారి మీరు కూడా చూడండి మా చెల్లి ఎలా చేసింది అనేది. మేము వెళ్ళి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని రైస్ నానబెట్టి, మా చెల్లి ముందుగా అయితే నానేసి రుబ్బి ఉంచుకుందండి. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర అందులో యాడ్ చేసి కలుపమ్మ నేర్పిస్తానని చెప్పాను. ఇక్కడ కళాయిలో ఆయిల్ వేసి బాగా మరుగుతుంది. ఇక్కడ చికెన్ అయితే పెట్టానండి. చికెన్ అయితే బాగా ఫ్రై అవుతుంది. స్టవ్ వెయిట్ ఇలా ఉంది అని అనుకోకండి, మా చెల్లి ఇంటి దగ్గర ఉండదు, తను హాస్టల్కి వెళ్ళిపోతుంటుంది. అందుకని స్టవ్ కొంచెం తేడాగానే కనిపిస్తుంది, మీరు ఏమనుకోవద్దు. ఇక్కడైతే మా చెల్లి చేత నేను నేర్పిస్తున్నాను. చెయ్యమ్మా అంటే ఒక గారె 2 గారెలు అయ్యాయి చూసారా, కలవల గారెలు. ఆ గారెల కోసం ఎంతో నవ్వాం మేమైతే అక్కడ. ఇంకా ఇంతకు ముందు ఇంకేటేటి చూడవలసి వస్తుందో చూడండి, ఏ షేప్లు వస్తాయో. అది సక్సెస్, ఒక గారి బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, అలా చూస్తూ ఉండండి. ఇటు పక్క నేను చికెన్ వండుకున్నాను. గారయ్యమ్మ అంటే పునుకేసింది. ఇక్కడైతే ఫుల్ కామెడీ. ఇటువంటి సన్నివేశాలు ఎన్నెన్నో జరిగాయి. కాకపోతే అవన్నీ వాయిస్ పెట్టేసరికి మా పిల్లలు అక్కడ టీవీ ఆన్ చేయడం సౌండ్ అనేది నేను వేయలేకపోయాను. వెనక నుంచి వాయిస్ ఇస్తున్నాను. మా చెల్లికి చెప్తున్నాను ఇలా చెయ్యమ్మా అనేసి, కానీ ఎందుకో తనకు అస్సలు రాలేదండి. ఎంత ట్రై చేసినా. లాస్ట్ అండ్ ఫైనల్ కొన్ని అయితే బాగానే వచ్చాయి. అప్పటికే మేము ఆ వంట అంతా కంప్లీట్ చేసేసరికి 2:30 ఇలాగ అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. మేము ఇక్కడ నుండి షాపింగ్ చేసి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం పట్టింది. దమ్ బిర్యానీ అయితే ప్రాసెస్ నేను తీయలేదులేండి, ఎందుకంటే వంట చేయడంలో కొంచెం బిజీ అయిపోయాను. ఇక్కడ చికెన్ గ్రేవీ కర్రీ వండాను, చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఇక్కడ పిన్ని అయితే సేమియా పాయసం చేస్తుంది. ఈ గదిలో చిన్న గది అండి, చాలా చిన్న గది. మా చెల్లెలు అయితే ఇక్కడ ఫ్యాన్ ఫిట్ చేశారు. జీడిపప్పు కోసం షాప్కి తిరిగాము. మాకు జీడిపప్పు అనేది ఆ రోజు దొరకలేదు.
మరి ఎందుకులే అనేసి ఆఫ్ చేసాము. మా చెల్లి వేసిన గారెలు చూసారా ఏ షేప్లో వచ్చాయో. మొత్తానికి అలగా ఇలాగా నేర్చుకుందిలేండి, పర్లేదు. చూడండి, అయితే ఇవి కలవల గారెలు అండి, చూసారా? ట్విన్స్ కూడా ఉన్నాయి గారెల్లో. ఇగో ఈమె మా చెల్లి స్వయంగా మాడిపోయిన గారె చూడండి. అయితే మాడిపోయిందో బాగుంటుంది, క్రంచీగా ఉంటుంది తాగడానికి. డ్రింక్ అది గారె పునుక తర్వాత చికెన్ సేమియా, ఇక్కడ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, మడత కాజా, చల్లని నీళ్ళు, అలాగే డ్రింక్. ఇదిగోండి వీళ్ళు ముగ్గురు చూడండి ఇక్కడ ఆడుతున్నారు. తనే బర్త్డే బేబీ మా చెల్లి. హాయ్. ఓకే, ఇంకా ఒక గెస్ట్ కోసం వెయిటింగ్, మా వదిన కోసం. మా వదిన డ్యూటీ నుండి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకే ఆ రోజు మా భోజనం కూడా లేట్ అయిపోయింది. వదిన వచ్చిన వరకు మేము తినలేదు. దగ్గర 3:30 అయిపోయింది మేము తినేసరికి. ఎప్పుడో మార్నింగ్ చేసిన టిఫిన్ మధ్యాహ్నం 3:30 వరకు ఉండాలంటే కష్టమే కదా. మీలో ఎంతమంది ఉండగలరో కామెంట్ చేయండి. చెప్పాను ఇందాకలా బర్త్డే గర్ల్ అని. ఎలా ఉంది? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు. వదిన వెళ్ళదు నా అక్కడ పక్క వెళ్ళదు, పర్లేదు. Happy birthday dear sweetheart, happy birthday to you. Happy birthday dear sweetheart, happy birthday to you. మాకు అంత చిన్న ముక్కలు చాలా. Happy birthday dear sweetheart, happy birthday to you. This is your day, వెరీ గుడ్. so let's celebrate. భూమి బారు తీసిన వీడియో నాకు పెట్టు లాస్ట్లో. బారు వెళ్ళమ్మా. బంటి పిల్లలు అవి తింటాయా? చికెన్ ముక్కలు లెగ్ పీసులు అయితే తింటాయి. వీడియో చూసి ఎక్కడ పెట్టేస్తాను ఇక్కడ మా అన్నీ ఇచ్చాడు, మా అన్నీ ఇచ్చాడు, మా అన్నీ ఇచ్చాడు, మా మాయ ఇచ్చాడు, మా మాయ ఇచ్చాడు. సెల్ఫీకి భూమి
బర్త్డే అయిపోయిన తర్వాత చక్కగా అందరం తినేసి అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి బయలుదేరిపోయామండి. మా చిన్న పాప నా ఒడిలో పడుకుని పోయింది. ఫుల్ నిద్ర చేస్తుంది. మా పెద్ద పాప చూడండి, మా పెద్ద పాపకు అస్సలు మెలకువ లేదు. అందరూ పడుకుని పోయారు, కానీ నాకైతే నిద్ర పట్టలేదు. ఇంటికి వెళ్ళే వరకు చాలా చీకటి అయిపోయింది వెళ్ళేసరికి. మేము పార్వతీపురం నుండి పాలకొండ దాటాము. సరే వర్షం స్టార్ట్ అయిపోయింది. పార్వతీపురంలో ఉండేటప్పుడు లైట్గా చినుకులు పడ్డాయి. సరే ఇంకా బయలుదేరేసరికి ఫుల్ వర్షం, గాలి, వాన, పిడుగులు. చూసారా, చీకట్లో కూడా ఏం కనిపించట్లేదు. చెప్తున్నాను కదా, చాలా చీకటి పడిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి 7:30 ఇలా అయిపోయింది. ఫుల్ వర్షం అండి. అస్సలు చాలా పెద్ద పెద్ద పిడుగుల శబ్దం. మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.